హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. హోప్ మీ అందరికీ లాస్ట్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. గైస్, ఈరోజు ఏంటంటే దిస్ వాజ్ సడన్ వ్లాగ్. అసలు ప్లాన్ అయితే లేదు. ది టైమ్ ఈజ్ అరౌండ్ నైట్ అండ్ 11 o'clock అవుతుంది. బయట టెంపరేచర్ చూస్తే చాలా దారుణంగా ఉందన్నమాట. థింగ్ ఏంటి అంటే టుమారో వీఆర్ హ్యావింగ్ ఏ వీకెండ్ రైడ్. సో ఇట్స్ బీన్ మంత్స్ అనమాట మనం వీకెండ్ రైడ్కి అయితే వెళ్ళట్లేదు. ఎందుకు అంటే టైం కుదరట్లేదు యూజువల్. సో ఎర్లీ మార్నింగ్స్ వర్క్స్ ఉండడం వల్ల కుడెంట్ ప్లాన్. సో థింగ్ ఏంటంటే మన డాక్టర్ మనోజ్ అన్న, రాయ్, అఖిల్ వీళ్ళు దే ఆర్ స్టేయింగ్ ఎట్ నైట్. సో దే కాల్ మీ అనమాట. ఇప్పుడు కాల్ చేసిన వెళ్ళైనా రా అంటే, సో ప్లాన్ టు గో టు దు అఖిల్స్ హౌస్. సో అక్కడికి వెళ్ళాక నైట్ చిల్ అయ్యి మార్నింగ్ రైడ్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ 8 లోపు మళ్ళీ రిటర్న్ అయ్యేలాగా మనం ప్లాన్ చేద్దాం. సో ఐ డోంట్ నో ఫ్యూల్ ఉందో లేదో కూడా నాకు డౌటే. తీయలేదు కదా మధ్య బైక్. ఓకే, కొంచెం ఉంది, సరిపోతుంది. మార్నింగ్ మనం ఫ్యూల్ అప్ చేసుకోవచ్చు. ఐ డోంట్ నో ఇప్పుడు దీన్ని కోల్ స్టార్ట్ చేస్తే ఐ డోంట్ నో హౌ థింగ్స్ గోస్. బయటకు తోసి బయట పట్టుకెళ్ళినప్పుడు స్టార్ట్ చేద్దాం. హెల్మెట్ బక్కలు పెట్టుకోవడం మర్చిపోయా. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారు. ఏంటి అంటే హెల్మెట్ పెట్టుకుంటారు కానీ హెల్మెట్ నెక్కల్ బ్యాండ్ పెట్టుకోరు అనమాట. ఏమవుతుంది, దెర్ ఇస్ నో యూజ్. నువ్వు పడిన వెంటనే ఫస్ట్ హెల్మెట్ ఎగిరిపోతుంది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ బక్క. కోల్ స్టార్ట్ అయిన వెంటనే మూవ్ అయిపోదాం. కొంచెం ముందుకెళ్ళాక అక్కడ ఆగుదాం. కోల్ స్టార్ట్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు స్టార్ట్ అవుదాం. ఇక్కడైతే ఆగుదాం. కోల్ స్టార్ట్ కంప్లీట్ అయ్యాక వీ కెన్ మూవ్. This is our bike. Guys, the time is around night 11:30. Basically early mornings and late nights bike rides are crazy ఉంటాయి. ఎందుకంటే that kind of peaceful roads and only you and bike, that was really beautiful experience anamata. Only the bikers knows that feeling. Late night rides and early morning rides, those next level అని చెప్పొచ్చు. గైస్, ఐ హోప్ నో ఈ లో టెంపరేచర్స్ వల్ల ఇంజిన్ కూడా బేగా హీట్ కాదు. యూజువల్లీ కొంచెం బేగా కూల్ అయిపోతుంటుంది కదా. కమ్ ఆన్, 40 degrees. It's taking time. సో గైజ్, అండ్ మీకు వన్ మోర్ సర్ప్రైజ్ అనమాట. మన గ్రూప్లో వన్ రేరెస్ట్ బైక్ అయితే వచ్చింది. ఈవెన్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ దట్ బైక్. పాసిబుల్ అయితే లెట్స్ మేక్ ఒక షార్టర్ రైడ్ అయితే చేద్దాం దానిపైన. ఇప్పుడు బైక్ ఇస్ సీరియస్లీ బ్యూటిఫుల్. నేను ఇంకా పోస్ట్ చేయలేదు దానిపైన. ఒక వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఈ రోజు వరకు నీ పోస్ట్ అయితే చేయలేదు బైక్ కోసం. నేను వెళ్ళాక ఐ విల్ షో యూ దట్ బైక్. వీడియో అయితే ఎక్కడ మిస్ కావద్దు, ఖచ్చితంగా అయితే చూడండి. యూ గైజ్ విల్ బీ లవింగ్ దట్ బైక్. బైక్స్లోనే దాట్ వాజ్ వెరీ రేరెస్ట్ బైక్ అండ్ హైయెస్ట్ సీసీ బైక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. గైస్, ఇది మన సింహాచలం రోడ్. మన గోపాలపట్నం నుంచి సింహాచలం వచ్చే రోడ్. ముందు రోడ్ ఎంత వర్స్ట్గా ఉండేదో అంత బ్యూటిఫుల్గా అయిపోయింది అనమాట. వైజాగ్ అండ్ లోకల్ ఉండే వాళ్ళకి తెలుసు ముందు రోడ్డు ఎలా ఉండేదో. అసలు ఈ రోడ్లో వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి హనుమంతువాక వెళ్ళే ఎదురు ఉంది కదా, అడివారం రోడ్. ఆల్మోస్ట్ half an hour 40 minutes పట్టిన డేస్ కూడా ఉన్నాయి. ట్రాఫిక్ ఉండేది అప్పుడు. అంత వర్స్ట్గా ఉండేది అనమాట. అందులో చిన్న రోడ్డు, బస్సెస్ అన్నీ ఇలానే వెళ్ళేవి. ఆ ట్రాఫిక్ రోడ్స్ కూడా పెద్ద పెద్ద గుంతలండి ఉండేవి. నైట్ టైమ్స్ డాగ్స్ అనే ప్రాబ్లం అనమాట. ఏ వెయిట్ నుంచి వస్తే వాటికే తెలియదు. ఇవి చూడ, వాటికి మనం ఎక్కడ దొరుకుతుందని చెప్పు. నీకంటే ఎక్కువ సీసీ నా బైక్కి. కానీ అదేంటో వాళ్ళకి నైట్ అయ్యేసరికి కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చేసాయి డాగ్స్కి.
ఎలా పరిగెడుతూనే ఉంటాయి బైక్ వెనకతల, కారు వెనకతల. ఎంత లైటింగ్ వస్తుందిరా. ఏడు రాత్రి 12 గంటలకు ఏడు పని మీకు రోడ్ల మీద ఎవరెవరు ఉన్నా? మీ ఇద్దరే ఉన్నారా? ఏడు వీడి రాడా మార్నింగ్? ఏడా రైడ్ అన్నాడు. నేను నేను మార్నింగ్ రైడ్కి వెళ్ళాలా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. అనంతపురం నుంచి అలా వెళ్ళిపోతాను ఇంటికి. నేను మార్నింగ్ కిచెన్కి వచ్చేస్తాడు. రాత్రి పొద్దునంతా ఉండిపోతాడండి అక్కడ. మళ్ళీ 8-9 గంటలు ఉంటాడు. ఏంటిదో మీ ఇక్కడ ఎక్కడ మర్చిపోయావు? ఎవరింటి బయట? హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాడు? నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండొచ్చు కదా ఎన్నిసార్లనే. నువ్వు సరిపోగా దాని మీద నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. రా హెల్మెట్ పెట్టుకుంటా. సరిపోదు బుర్ర సరిపోతుంది. అవసరమా? నువ్వు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర ఉంటాను. నువ్వు రా వెళ్దాం. ఒరే వద్దురా చెప్తున్నానా? ఎందుకు రా చెప్తాను. వద్దు. ఒరే నువ్వు ఇంటి దగ్గర ఉంటుందా? వద్దు. అఖిల్ బాబు ఇది ఎంత పెద్ద పని అంటే, వెళ్ళి అశోకన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడ వీడింటి తాళాలు వదిలేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ వెళ్ళి కీస్ తేయడానికి వెళ్తున్నారు అనమాట. అంత పెద్ద పని. టైం రాత్రి 12, ఎగ్జాక్ట్గా 12. ఇప్పటికే లేట్ అంటే ఈ లేట్లో మళ్ళీ లేట్. అబ్బా ఈ బాబాయ్ ఎవరో మంట వేస్తారో, అందుకు మంచిగా మంట అయితే కాందాం. అలాగే అఖిలాలు వచ్చేసరికి టైం పడుతుంది కదా. లోపు ఒక చిన్న ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చున్నాం. దానికి పెరిగిపోయింది కదా. ఒక 10 రోజుల నుంచి చలి చాలా ఎక్కువైపోయింది కదా వైజాగ్లో. ముందు అంత ఎక్కువ ఉండేది కాదు, కానీ ఏంటి చలికాలం చలి ఎక్కువ లేదు అనుకున్నా, ఒక్కసారి ఎక్కువైపోయింది. అరకులో ఉన్నట్టుంది, వైజాగ్లో ఉండట్లేదు. అరే నీ తగ్గట్టు ఉందిరా బండి. చూడలేదు ఇది చూడటం బండి రాలేదు కదా ఈ మధ్య, కలవలేదు కదా బండి తెచ్చాక. వైర్లెస్కియా గైస్, దిస్ ఈస్ ద బైక్. See how sexy it is. Guys, this is a Triumph Rocket 3. చూసారా how huge engine it is? మీరు చూసారంటే it is like 2500cc, 2500cc, literally 2500cc guys. బైక్లో సగం ఇంజనే కనిపిస్తుంది. See this view? బ్యాట్మెన్ బైక్ ఉంటుంది కదా, అట్లా ఉంది బ్యాక్ ఫీల్. How beautiful, how sexy it is అసలు.
సో గైజ్ బైక్ కోసం అయితే ఒక చిన్న క్విక్ రివ్యూ అయితే మీకు ఇస్తాను, లైక్ వాట్ ఈస్ బైక్, వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్స్ ఆఫ్ దిస్ బైక్ అని. సో దిస్ ఈజ్ అ ట్రయంఫ్ రాకెట్ 3R అనమాట మోడల్. ఇందులో మనకి 2 మోడల్స్ అయితే ఉంటాయి, ఒకటి 3 GT ఒకటి ఉంటుంది, అండ్ దిస్ ఇస్ 3R. అండ్ దిస్ ఈజ్ లైక్ వెరీ 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 రేరెస్ట్ బైక్స్ ఇన్ ఇండియా, ఎందుకంటే వెరీ లెస్ పీపుల్ విల్ బై దిస్ కైండ్ ఆఫ్ బైక్ అనమాట. నేను మీకు చెప్తా ఎందుకో కూడా, వై ఎవ్రీ పీపుల్ డోంట్ చూస్ దిస్ బైక్స్, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ లైక్ ఈజీ థింగ్ టు హ్యాండిల్ అనమాట. చూసారు కదా ఎట్లా ఉందో, ఇట్ ఈస్ లిటరల్ చెప్పాలంటే నేను ఈ బైక్ పైన కనిపించనేమో. సో ఇట్ హ్యాస్ లైక్ 225 టార్క్ అనమాట, అండ్ ఇన్ హార్స్ పవర్ ఎంత తెలుసా, 180 హార్స్ పవర్ లిటరల్ గైస్. My Z900 is around like 120 horsepower bhp, and this is a huge 180 horsepower guys. Literally ఇంత వెయిట్ ఉన్న బైక్ చేతిలో 180 horsepower తో రాకెట్ అని అందుకే పేరు పెట్టారు దీనికి. యూనిక్ థింగ్స్ ఉంటాయి. ఏంటి అంటే ద ఫస్ట్ థింగ్ ఐ షో యూ దిస్ డ్రైవ్ షాఫ్ట్తో రన్ అవుతుంది అనమాట అది. సో దిస్ ఈస్ అ డ్రైవ్ షాఫ్ట్, and this is also a swing arm also. This is a single sided swing arm anamata, double sided undadu, single sided swing arm end, and this is driven by shaft, not by chain or belt. So complete ga shaft tone idu run avutadi. Like you can see this kind of shaft jendalo ante adventure bikes lo mee chudochu, like Triumph Tiger gaani BMW GSA gaani veetilo you can see it anamata. And చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి 3 అటు సైడ్ కూడా 3 ఉంటాయి కదా, సో 6 cylinder అనుకుంటారు, కానీ సో ట్రయంఫ్ హ్యాస్ ఓన్లీ 3 cylinder ఇంజిన్స్ అనమాట. చాలామంది 3 cylinder 4 cylinders అనుకుంటారు, కానీ దో ట్రయంఫ్ హ్యాస్ 3 cylinders. ఇట్ గివ్స్ ఈక్వల్ అండ్ మోర్ పవర్ దాన్ అదో సూపర్ బైక్స్ అనమాట. ఎందుకంటే నేను స్ట్రీట్ ట్రిపుల్ యూస్ చేశాను కదా, సో Z900 ఆల్మోస్ట్ ఈక్వల్ పవర్ వచ్చేస్తుంది అనమాట. ఇనిషియల్ టార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి యూజువల్ ట్రయంఫ్స్కి. పీపుల్ హూ ఆర్ యూజింగ్ ట్రయంఫ్స్ బైక్స్ విల్ నో ఇట్. More than Kawasaki bikes, Triumph has like more initial torques in the first gears anamata. Ekku pull istadi bikes. So it has like a Brembo brakes unnai, and it has like a 320 mm disc front and rear 300 mm disc, and it's a Showa suspensions unnai. It has like adjustables anamata ave. Not like tension adjustables ఉంటాయి అవి, and rear is also it is like adjustable suspension. You can see it was like complete hidden place లో ఉందన్నమాట. సో దిస్ కెన్ బి అడ్జస్టబుల్ అనమాట సస్పెన్షన్ అనేది. చిన్న డ్రైవ్ అయితే ఇద్దాం. ఐ విల్ షో యూ ద పవర్, అండ్ గైస్ ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్ అనమాట. ఏంటి అంటే, సో దిస్ ఈస్ అ కీ. దిస్ ఇస్ అ కంప్లీట్లీ వైర్లెస్ కీ అనమాట. మనం కీ పెట్టి ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐల్ షో యూ దిస్ థింగ్, అండ్ ఒక చిన్న రైడ్ అయితే వద్దాం, క్విక్ రైడ్, అండ్ లెట్స్ సీ ద రివ్యూ ఆఫ్ దిస్ బైక్. సో ఈ బైక్ స్టార్ట్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఒక ఏమంటారు, ఒక ఫైటర్ జెట్ స్టార్ట్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇనిషియల్ మీరు చూసారంటే ఫస్ట్ పైకి క్లిక్ చేయాలి. సో ది కంప్లీట్ లైక్ బైక్ అయితే కంప్లీట్ పవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఐ డోంట్ నో మీకు వినిపిస్తుంది లేదు, నాయిస్ అయితే ఉంది, ఐ విల్ షో యూ. ఇంకొక క్లిక్ మొత్తం ఫ్యూయల్ పంప్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది, ఎలక్ట్రానిక్స్ ఫ్యూయల్ పంప్స్ మొత్తం అన్నీ. సో నా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. $2,500cc నా లైఫ్లో ఫస్ట్ టైం అన్న 2,500cc బైక్ డ్రైవ్ చేయడం. గైస్ ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఇట్, బట్ ఐ వాజ్ లైక్ సూపర్ 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 ఎక్సైటెడ్. Let's go. What a pull, man, what a pull. Seriously, man, seriously, these things should be experienced here, but seriously, I'm seriously loving this bike. ఎంత హ్యూజ్ ఉంది అసలు.
గాయ్స్ సీరియస్లీ విను దీని వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా? 370 kgs, లిటరల్లీ 370 kgs. అండ్ మీకు ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయా. అండ్ చాలామంది అడుగుతారు మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి. గైస్ షోరూమ్ కూడా ఇచ్చింది 6.6 km/L. సో మనం హార్డ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3 నుంచి 4 ఆర్ మ్యాక్సిమం 5 రావచ్చు, అంతకు మించి అయితే రాదు. సో ఎవ్రీ యాక్సిలరేటర్ బికమింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డ్రింకింగ్ ఫ్యూయల్ అనమాట. గైస్ ఇది స్టాక్లో ఉన్న యూ కెన్ లిజన్ దోస్ పాప్స్. ఫస్ట్ గేర్లో అలా వెళ్ళి మీకు వినిపిస్తుందో లేదో, ఐ కెన్ ఫీల్ దోస్ పాప్స్ అనమాట. దీనికి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ కానీ ఇస్తే ఇంకా మ్యాడ్ అనమాట, నెక్స్ట్ లెవెల్. దీన్ని ఫుల్గా దీని పవర్ మనం చూడాలంటే రేపు మార్నింగ్ రైడ్లోనైతే మనం చూడొచ్చు ఆన్ హైవే. ఎందుకంటే దీనికి రోడ్స్ ఏమాత్రం సరిపోదు అసలు. ఈ రోడ్స్ ఎందుకు పనికిరాదు ఇది ఈ బైక్కి. సో ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్ ఆన్ నేషనల్ హైవేస్. అంటే అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ అ ఈజీ టాస్క్ టు హ్యాండిల్ దిస్ బైక్ సీరియస్లీ. యా అరే స్టాక్ మీద అంత బాగా వస్తున్నారు పాప్స్. అరే చాలా బాగుంది బండి, బటర్ స్మూత్ అసలు. మనం అనుకుంటాం కానీ ఎంత పెద్ద బైక్ మనం తీయగలమా లేదని. బ్యాక్ బ్రేక్ బాగానే పడుతుంది కదా? బాగానే అనిపించింది నాకు. ఎక్కువ లాంగ్ వెళ్ళలేదు, నేను చిన్న రైడ్ అలా వెళ్ళి యూటర్న్ తీసుకుని వచ్చాను. బైక్ అయితే సూపర్ కంఫర్ట్ అసలు. మనం ఆ షోరూమ్లో చూసి భయపడ్డాం కానీ ఎంత బైక్ మన ఈజీగా వెనక్కుంది. అది జీటీయా? ఇవి కూడా హ్యాండిల్ మార్చుకోవచ్చు కదా బేసిక్గా, విడిస్తాడేమో కదా షోరూమ్. ఓకే కాదురా, ఇందులో హ్యాండిల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా బేసిక్గా. ఇంకా పెద్దదా? అలా కదరా, 380 kgs వెయిట్ బండితోని ఏం కాకుండా ఆగుతుందంటే మరి నాకు ఎక్కడికి ఇక్కడ 140, 160 ఎక్కిస్తుంది ఇలా ఈజీగా సెకండ్ థర్డ్ గేర్లో. ఇంకా ప్రాపర్గా వెళ్ళొచ్చు ఈ రోడ్లు కరెక్ట్ కదా, హైవే కరెక్ట్ దీనికి. గైస్ దిస్ ఇస్ బైక్ అండ్ వన్ డే దీని మీద డీటెయిల్గా మనం రివ్యూ తీస్తాను నేను బైక్ కోసం కంప్లీట్గా. గైస్ గుడ్ మార్నింగ్. సో టైమ్ ఈజ్ అరౌండ్ లైక్ 6 అవుతుంది. గోయింగ్ ఫర్ ఏ రైడ్ ఆల్మోస్ట్ లైక్ చాలా డేస్ తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ రైడ్. ఫ్యూల్ పోట్ చేయాలి నేను. I'm good. Finally, I will meet you. What's up? Eto? Okay. Sure. Thank you. Thank you. Kalidam Mali. Bye. Jagrath. Bye. Take care.
నీ వెనకాల నేను ఎగరేసుకు వచ్చేస్తున్నాను, ఆపొచ్చు కదా. ఇంకా ముందుకండి ఎగరేసుకు వెళ్ళిపోతున్నాను, బాధకి వెళ్ళిపోతున్నా కదా అని. హాయ్ హాయ్. హాయ్, చాలా రోజుల తర్వాత ఏడు సంగతులు. ఏడు సంగతులు బ్రో. ఏడు మీ ఎవడు రాలేదా? ఎలా ఉన్నారు? ఆఫ్టర్ సో లాంగ్. దిస్ ఇస్ అన్నతో రోజీ బైక్ అనమాట. ZX14R Kawasaki 1400 cc. హెవీ బల్క్ మిషన్ అసలు. అవును, వీళ్ళు ఎవరు 6:30 కల్లా 6:30కి వెళ్దాము, పొద్దున్న వద్దన్నారు. సరే అందుకే స్టార్ట్ 6:30కి ఇక్కడికి వస్తామన్నారు. బాగున్నారా? అవునవునవును, చాలా రోజుల తర్వాత. ఇవ్వండి. ఇదే అయిపోయిందంటే బాగుంది సార్. అయింది. అక్కడ అకౌంట్స్ ఫామ్ చేస్తాం, కంపెనీ ఫామ్ చేస్తాం, అకౌంట్ ఫామ్ చేస్తాం. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫామ్ చేస్తాం అనమాట. బ్యాంక్ ఆఫ్ అమెరికా అయిపోయింది. ఇంకా అబౌట్ స్టార్ట్. క్రిస్మస్ అయిపోతే జాన్ నుంచి స్టార్ట్ చేస్తామండి. ఎలా హాలిడేస్లో ఉంటారు కదా అక్కడ, సో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు వస్తుంది సార్ మీ దగ్గరికి. థ్యాంక్ యూ సార్. అవును, స్టార్ట్ అయిపోదాం.
Adi bro, give a small rip. Okay. So guys, weekend ride అయితే కంప్లీట్ అయిపోయింది. We all gathered. So ఇక్కడ నుంచి we are going for Cypress Resorts. And this is our lineup today. పని స్ట్రైట్కి వెళ్ళిపో ఏ రామ్, ఏంటి రామ్ ఏంటి సంగతులు? బాగున్నా నువ్వు? సో గైస్ వి ఆర్ ఎట్ Cypress Resorts అండ్ ఫ్యూ మోర్ బైక్స్ అయితే యాడ్ అయింది. సో మొత్తం లైన్ అయిపోయి చూసాను మళ్ళీ ఒకసారి. ఉన్నదిగో కీస్. ఎక్కడ పెట్టారు? తీయలేదు. నేనే కూర్చున్నా బైక్ పైన. ఉందా? హాయ్, చూసుకో జాగ్రత్త. సైడ్గా వస్తాను. హాయ్, వద్దు కాప్స్ ఉన్నారు ఫుల్గా. తర్వాత నాకు మెసేజ్ చేయ, తర్వాత ఒకసారి ప్లాన్ చేద్దాం. ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం. షూర్. బాయ్ 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 బాయ్. సో గైస్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సో ప్లీజ్ డూ ఎవ్రీ వన్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. అండ్ వి నీడ్ నాకు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ